మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పెద్ద ట్విస్ట్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మధ్యలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సులే ప్రధాని మోదీని కలిశారు. ఇద్దరు చిరునవ్వులతో మోదీతో మాట్లాడుతున్న దృశ్యం వైరల్ కావడం రాజకీయ ఊహాగానాలకు తావిస్తోంది. శరద్ గ్రూప్ ఎన్సీపీ ఎన్డీఏ గూటికి చేరుతుందా అనే అంచనాలకు ఆజ్యం పోస్తుంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయేనా, లేక డీలిమిటేషన్ బిల్లు కోసం కేంద్రం వేస్తున్న రాజకీయ ఎత్తుగడలో పెద్ద భాగమా అనే వ్యాఖ్యలకు దారితీస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలను కనుసన్నల్లో శాసించగలడన్న పేరున్న శరద్ పవార్, ఆయన కూతురు సుప్రియా సూలే ప్రధాని మోదీతో భేటీ కావడం మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాక కేంద్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. బుధవారం పార్లమెంట్ హౌస్లో శరద్ పవార్, సుప్రియా సూలే ప్రధాని మోదీని కలిశారు. అధికారికంగా వెలువడిన సమాచారం ప్రకారం శరద్ పవార్ ప్రధానికి రైతు సమస్యలపై ఓ వినతి పత్రం సమర్పించారు. వ్యవసాయ రంగంలో ఉన్న సవాళ్లు, నీటిపారుదల సమస్యలు, రైతుల పరిస్థితి మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పవార్ అందులో ప్రధానంగా ప్రస్తావించారు. ఆయన అధికారిక ఎజెండా రైతు సంక్షేమమే. అయినా ప్రతిపక్షాలు మాన్సూన్ సెషన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ముమ్మరం చేస్తున్న సమయంలోనే ఈ భేటీ జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శరద్ పవార్ తన కూతురుతో కలిసి నేరుగా మోడీతో భేటీ కావడం అత్యంత ఆసక్తికరమైందిగా గుర్తించాలి. 2023లో అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీ రెండుగా చీలిపోయిన దృష్టాంతం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. అజిత్ వర్గం బీజేపీ, షిండే సేన మహాయుతి కూటమిలో చేరగా శరద్ పవార్ నేతృత్వంలోని వర్గం ఇండి కూటమిలో కొనసాగుతోంది. ఇండి కూటమిలో ప్రాధాన్యం కాపాడుకుంటూ వస్తున్న పవార్ ఇప్పుడు ఎన్డీఏతో చేతులు కలుపుతున్నారా అనే ఊహాగానాలకు వీరి భేటీ తావిస్తోంది. ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. గత జనవరిలో బారామతి విమానాశ్రయం వద్ద అజిత్ పవార్ ప్రయాణిస్తున్న లియర్జెట్ 45 విమానం కుప్పకూలింది. ఆయనతో సహా విమానంలో 5గురు చనిపోయారు. ఈ ఘటన అనంతరం ఆయన సతీమణి సునేత్రా పవార్ ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికై మహారాష్ట్రలో తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఫిబ్రవరిలో ఆమె ఎన్సీపీ జాతీయ అధ్యక్షురాలిగా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో 3 ప్రధానమైన అంశాలు వీరి భేటీకి రాజకీయ రంగు పులుముతున్నాయి. వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న వివాదాస్పద డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు ఈ భేటీ జరిగిందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. లోక్సభలో సీట్ల సంఖ్య 50% పెంచాలన్న షరతుకు రాతపూర్వకంగా అంగీకరిస్తే చర్చించేందుకు సిద్ధమని గతవారం సుప్రియా సూలే ఓ పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించడం ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఎన్సీపీ, ఎస్పీ గ్రూప్ల వర్గపోరును కూడా హైలైట్ చేస్తోంది. పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఈ బిల్లుకు మద్దతివ్వడాన్ని ఓ ఉచ్చుగా అభివర్ణిస్తూ బహిరంగంగా వ్యతిరేకించారు. సీట్ల పెంపు ఆశ చూపి లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను రాజకీయ లబ్ధి కోసం మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో శరద్ పవార్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నట్టయింది. గత కొద్ది వారాలుగా ఎన్సీపీ, ఎస్పీలో ఓ వర్గం ఎన్డీఏకు దగ్గరవ్వాలని కోరుకుంటోందనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే సుప్రియా సూలే ఈ విషయాన్ని స్వయంగా ఖండించారు. పవార్ సాహెబ్ తాను జయన్ పాటిల్, అనిల్ దేశ్ముఖ్, రాజేష్ టోపే గాని ఇతర సీనియర్ నేతల ముందుకు ఈ విషయమై ఎలాంటి ప్రతిపాదన రాలేదని, బీజేపీ, కాంగ్రెస్ లేదా ఏ ఎన్డీఏ మిత్రపక్షం నుంచి కూడా ఈ ప్రతిపాదన అందలేదని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడే ఆసక్తికరమైన మరో కోణం కూడా ఉంది. మోడీని కలవడానికి ఒకరోజు ముందే శరద్ పవార్, సుప్రియా సూలే ఇద్దరు జంతర్ మంతర్ వద్ద నీట్ యూజీ పేపర్ లీక్పై కొనసాగుతున్న సీజేపీ నిరసనకారులతో కలిశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్కు తమ మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, పౌరులను అణిచివేయకుండా వారి డిమాండ్లను ప్రభుత్వం సున్నితంగా పరిగణించాలని పవార్ కేంద్రానికి విజ్ఞప్తి చేయడం గమనించాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మద్దతు ప్రకటించడం, మరోవైపు అదే ప్రభుత్వాధినేతను స్నేహపూర్వకంగా కలవడం, ఇది శరద్ పవార్ రాజకీయ శైలికి కొత్తేమీ కాదు. కానీ ఇదే ప్రస్తుత సందర్భంలో మరింత గందరగోళానికి కారణమవుతోంది అంటున్నారు రాజకీయ నిపుణులు. ఈ పరిణామాలను బట్టి 3 అవకాశాలున్నట్టు చెబుతున్నారు.
ఆ రెండు ఎన్సీపీ వర్గాలు మళ్లీ కలిసిపోయి ఎన్డీఏలో చేరే ప్రతిపాదన. అయితే బీజేపీ వర్గాలు పూర్తి విలీనం జరిగితేనే ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని చెబుతున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇక మరో అంశం పూర్తి కూటమిలో కలవకుండా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ వంటి నిర్దిష్ట బిల్లుకు మద్దతిచ్చే ఆప్షన్. ఇక మూడోది యథాతథ స్థితి. అంటే సుప్రియ సూలే చెప్పినట్లు అధికార ప్రతిపాదనే లేకపోవడంతో ఇది కేవలం రాజకీయ మర్యాద, రైతు సమస్యల భేటీగా మిగిలిపోవడం అన్నమాట. శరద్ పవార్ మోడీ భేటీలో ఇలాంటి ఊహాగానాల మధ్య రైతు సమస్యలపై వినతి పత్రమా, డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టే ఎత్తుగడా, లేదా ఎన్డీఏ వైపు తొలి అడుగుగా అనేది అత్యంత ఆసక్తి రేపుతున్న అంశాలు. ఈ విషయంలో వీరి భేటీ ఎటువైపు మొగ్గు చూపుతుందనేది వారి ప్రకటనల తర్వాతే ప్రజలకు ఓ క్లారిటీ వస్తుంది. అంతిమంగా ఒక్కటి మాత్రం నిజం, పాజిబిలిటీ ఆఫ్ పాలిటిక్స్కు మారుపేరైన పవార్ 85 ఏళ్ల వయస్సులోనూ మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ తనదైన సస్పెన్స్ను కొనసాగిస్తూనే ఉండడం.